అఖిల హాయ్, ఎక్కడున్నారు? ఇంకెక్కడ సైకిల్ షెడ్ లో ఉన్నాను. ఏంటి సైకిల్ షెడ్ దగ్గర? అదే మొన్న షూటింగ్ సైకిల్ షెడ్ అని చెప్పాను కదా, అక్కడ ఉన్నాను. ఓహో అవునా. యాక్చువల్లీ మావి గారు ఒక ఆర్ట్ డైరెక్టర్ రికమెండ్ చేశారు. సార్ ఇప్పుడు చాలా బిజీ ఉంటారు. ఇవాళ నేను ఆయన కలిసి ఈ సెట్ వర్క్ చూసుకుంటున్నాం. అవునా, మా డాడీకి సినిమాలంటే చెప్పలేనంత పిచ్చి. అవునా? ఓకే బాయ్. అఖిల 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 ఆర్ట్ డైరెక్టర్ గారు మొత్తం మీరే చూసుకోండి, నేను వెళ్ళి వస్తాను. ఓకేనా? ప్రాజెక్ట్ వర్క్ మొత్తం చూసుకోండి మీరు. ఈ నెల అన్నా కొంచెం బ్యాంకులో అప్పులు కట్టేసే. అయ్యో బాబు నాన్నోయ్, ఏంట్రా ఉరుకులు పరుగులు? నాకు కాబోయే కోళ్ళేమన్నా మళ్ళీ కొంప ముంచే ప్రోగ్రామ్ పెట్టిందా? కొంపర ముంచే ప్రోగ్రాం కాదు, జీతం ముంచే ప్రోగ్రాం. దాన్ని ఏమో డైరెక్టర్ అని చెప్పమన్నావు, పక్క ఊర్లో షూటింగ్ అని చెప్పి రేపు పొద్దున వాళ్ళు బాబు వస్తారు షూటింగ్ చూడటానికి. నన్ను ఏం చేయమంటావు? అయితే ఇది నిజంగా నా జీతం ముంచే ప్రోగ్రామే. ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి నీ తల్లిని చెల్లిని రిచ్ గా రెడీ చెయ్యి, నేను షూటింగ్ సెటప్ చేస్తాను. ఇదిగో. ఓరేయ్, ఎంతకీ లొకేషన్ ఎక్కడ? మంచి ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. గురుగారు, వర్క్ లో మీరెలా నిమగ్నం అయిపోతారో మా అల్లుడు గారు కూడా అలాగే నిమగ్నం అయిపోయారు. నమస్కారం బాబు గారు. అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. బిజీగా ఉండిపోతే ఎలా అండి అన్నయ్య గారు? కావాల్సింది రావాలంటే బిజీగా ఉండాలి కదా. కావాల్సింది ఏంటండి? అంటే ఫుటేజెస్, సినిమాస్, అక్కినేని ఫ్యామిలీ సూపర్ హిట్ అయితే సూపర్, ఫ్లాప్ అయితే డైవర్స్. అందుకే సెషన్స్ యాక్షన్స్. ఓ, ఇంతకీ మీ చిన్నబ్బాయి ఏం చేస్తుంటాడు? ఏముంది, ఇక్కడే పంచర్లు వేస్తూ ఉంటాను. పంచర్ లేడు ఏంటి? ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు. చూడండి. బెటర్స్, జంగిల్ బుక్స్, మంకీస్, డూప్స్ చేస్తారు. అలాగా? ఇంతకీ మీ పాపకి సంబంధాలు చూస్తున్నారా? పాపకు సంబంధం ఎందుకు చూడట్లేదండి? బావగారు సక్కినేని నాగార్జున బాయ్స్ అఖిల్ ఫిక్స్డ్. పడి పడి చస్తార్స్ చస్తార్స్ చస్తార్స్. ఈ షూటింగ్స్ ఫినిష్ మావాడు వాళ్ళ మామయ్యతో మాట్లాడి మీ అమ్మాయిని చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నాము. అయితే మంచిది బాబు గారు, నేను వెళ్ళొస్తాను. మంచిది. వెళ్ళొస్తాను. మా బాబు పని ఇలాంటి ఎదవ పనులు చేస్తాడు. నాన్న కొంప ముంచావు నాన్న. నువ్వు చేసిన ఎదవ పనికి అర్జెంట్ గా పెద్ద దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అయ్యో, నాకంటే పెద్ద మనిషి ఎవడున్నాడబ్బా? బాసు, నిజ జీవితంలో ఎంతో మందికి హెల్ప్ చేసావు. సినిమాల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అందరినీ రక్షించావు, రక్షకుడివై. ప్రేమను చూపించావు, మజ్నువై. ప్రేమను పంచావు, మన్మధుడివై. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే స్వామి. నా ప్రేమ కోసం మిమ్మల్ని ఆడుకుందామని ఫిక్స్ అయిపోయాను బాసు. నా ప్రేమ బాధ్యత కూడా మీ మీద వేశాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఎంత దూరం వెళ్తాను బాసు. ఈ దెబ్బతో మా మామగాడు బతుకు సుర్రు సుమ్మైపోద్ది అంతే. మామ వస్తున్నా, రెడీగా ఉంది. ఇక్కడికా? రానా? ఇక్కడికి ఎందుకమ్మా? నువ్వు వెళ్ళిరా అమ్మా. బారా. ఏంటమ్మా ఇది? నేను గుడికి రానా నీకు తెలుసు కదా, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? రానా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. సరే, ఈ ఒక్కసారికి వస్తా. ఓకే? బాబు ధర్మం చేయండి బాబు, సచ్చి మీ కడపను కొడతాను బాబు. ఆయన బావా, నువ్వు ఎలా అయినా మోసం చేసేయగలవు. మోకాల మీద కొట్టేసుకుని సొట్టోళ్ళ యాక్ట్ చేస్తున్నావా? మొన్న చేయలేనోళ్ళ యాక్ట్ చేసావా? అంత టాలెంట్. మరి ఏంటనుకుంటున్నా? ఏంటిరా నా యాళ్ళే నా టాలెంట్. మొన్నటికి మొన్న నాగేశ్వరరావు పేరుతో ఒక ఆయన బురుడి కొట్టించి వారం రోజులు సరిపడా మీ కడుపులో బో పెట్టించానా లేదా? అదిరా నా టాలెంట్. నీ టాలెంటే వేర్రా. నన్నే మోసం చేస్తారా? మా నాన్నని ఎవరైనా మోసం చేస్తే
ఇంతలా రియాక్ట్ అవుతారా? ఇంకోసారి ఇలాంటి పని చేశారో జాగ్రత్త. డ్రైవర్, ఒకసారి కారు ఆపు. బావగారు ఎక్కడ ఉన్నారు? దొరికిపోయేంటి బోన్లో పందికొక్కులాగా. బావగారు, మీరేంటి ఈ రోడ్లు క్లీన్ చేయడం? ఇటు సైడ్ తీసుకోండి. మీకు తెలిసిందే కదా, అక్కినేని ఫ్యామిలీస్ అంటే ఇంతేగా. ఆ రోజుల్లో శ్రమదానం, ఈ రోజుల్లో స్వచ్ఛ భారత్. ఓ, అయినా వారానికి ఒకసారి ఏదో ఒక సెంటర్ చూసుకొని చెత్త బొత్త ఎత్తకపోతే నాకు నిద్ర పట్టదు, ముద్ద దిగదు. ఆహా, నిజమే బావగారు. మంచోళ్ళంతా ఈ విధంగా ఎక్కడికో వెళ్తారు. ఎక్కడో ఏంది అక్కడే అంతే, ఉన్నా. ఈ అక్కినేని ఫ్యామిలీ అంతా అంతే కదా. అంతే కదా, ఈ ఇదిలో చెత్తతో పాటు పక్క ఇదిలో పెంట కూడా ఎత్తేయాలి. ఓహో. ఎండలో నలబడి మీరు కానివ్వండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి నువ్వు రామ్మా. వెళ్ళిపోండి. ఓకే. బాగా కార్సైన కలర్ రా బావగారు. ఉంటాను బావగారు. మన అన్న ఈరోజు ఏం చేస్తాడో చూద్దాం. గొట్టం పర్సులో సై పెట్టిందిట్రా. 5 రూపాయలు తీగి పని చేస్తాయి. ఏంటి నేనేమైనా బిచ్చగాడిని అనుకుంటున్నావా? రేయ్, ఎక్కించండి రా. ఓకే. రేయ్, కార్లు ఎక్కించరా. త్వరగా. అరుపులు లేవు. పోనీరా. పడు బయటికి రా. ఏమైందిరా వాడి? అయ్యో ఏమైందే నీకు? వాణికేమో అయిందన్నారు. ఈ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేంటి? ఏంట్రా ఇలాంటి హాస్పిటల్కి తీసుకొచ్చావు? పద పద, టౌన్కి తీసుకెళ్దాం. నీకు నిజం చెప్పాలి, నాకంత స్తోమత లేదు. నిజం అఖిల, ఇప్పటికీ నేను నీకు నిజం చెప్పకపోతే నిన్ను మోసం చేస్తున్నాను అవుతాను. నా బతుకు అబద్ధం కానీ నా ప్రేమ అబద్ధం కాదు అఖిల. మా నాన్న చెప్పాడని నేను నాగార్జున ఫ్యామిలీ నిన్ను మీ నాన్నే మోసం చేశాను. అది అఖిల జరిగింది. అబద్ధం చెప్పుండొచ్చు,
మోసం చేయటం నా ఉద్దేశం కాదు అఖిల. ఓరే బావా ఏంట్రా అర్జెంట్ రా బయటికి వెళ్ళిపోసుకోరా.